ఇవాల్టి వీడియోలో వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ వేపుడిని సింపుల్ ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే 3 అరటికాయల్ని తీసుకొని చెక్కది తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్‌లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్‌లో వేసి ఉంచుకున్నట్లయితే కనుక నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1:30 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 3 తుంపుకొని వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత అరటికాయ పీసెస్‌ని వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఆ తర్వాత మూతను మూసి మరొక 3, 4 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే కనుక అరటికాయ పీసెస్ చక్కగా మెత్తబడతాయి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త వేయించుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని, రుచికి సరిపడినంత ఉప్పుని, 1:30 టీ స్పూన్ ఎండు కారపు పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే కనుక వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు తయారవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.